ఈ క్వశ్చన్ నాకు ప్రతి వర్క్ షాప్ లో చాలా మంది బిజినెస్ ఓనర్స్ వచ్చి నా దగ్గరికి వచ్చి అంటుంటారు అనమాట. సార్, నేను రోజు పొద్దున 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నా బిజినెస్ లో నేను కష్టపడుతున్నాను అనమాట. సండే కూడా నేను కష్టపడుతున్నాను, కానీ బిజినెస్ లో ఏమాత్రం గ్రోత్ లేదు. ఎక్కడుందో నా బిజినెస్ అక్కడనే ఉంది, ఎందుకు మాకు అర్థమైతలేదు. నేను వాళ్ళకి ముందు నుంచి ఒక మాట అనేది చెప్తుంటాను అనమాట. హార్డ్ వర్క్ అండ్ గ్రోత్ రెండు కూడా డిఫరెంట్ థింగ్స్, బోత్ ఆర్ నాట్ సేమ్. కష్టపడితే గ్రోత్ వస్తుందని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనకు పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు, కానీ అది బిజినెస్ లో అనేది కంప్లీట్ గా నిజం కాదు. కష్టం అవసరం, కానీ కష్టం సరిపోదు. ఎందుకంటే మీరు రాంగ్ ప్లేస్ లో అనేది కష్టపడుతున్నారు. ఎఫర్ట్ ఎంత పెంచినా రిజల్ట్ అనేది రాదు. కార్ స్పీడ్ పెంచండి, కానీ కార్ డైరెక్షన్ రాంగ్ లో వెళ్ళింది అనుకోండి, మీరు ఎంత ఫాస్ట్ కూడా చేరుకున్నా రాంగ్ ప్లేస్ లో అనేది చేరుకుంటారు. అదే చాలా బిజినెస్ లో అనేది ఈరోజు జరుగుతుంది. రియల్ ప్రాబ్లం ఏంటో తెలుసా? చాలా మంది బిజినెస్ ఓనర్స్ బిజినెస్ లోనే పని చేస్తున్నారు, బిజినెస్ మీద పని చేయట్లేదు. బిజినెస్ లో పని అంటే ఆర్డర్స్ తీసుకోవడం, కస్టమర్స్ కి కాల్ చేయడం, స్టాఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, డెలివరీ ఫాలో అప్ చేసుకోవడం, పర్చేస్ చేయడం, అకౌంట్స్ చూడడం, ఇవన్నీ అవసరం, కానీ ఇవి రోజు రిపీటెడ్ టాస్క్లు అనమాట. బిజినెస్ మీద పని అంటే ఏంటంటే సిస్టమ్స్ బిల్డ్ చేయడం, టీమ్ బిల్డ్ చేయడం, మార్కెటింగ్ ప్లాన్ చేయడం, నంబర్స్ రివ్యూ చేయడం, నెక్స్ట్ ఇయర్ కి సంబంధించిన ఒక 1 year ప్లాన్ చేయడం. మీరు బిజినెస్ లో మాత్రమే పని చేస్తే మీరు ఓనర్ కాదు, మీరు మీ కంపెనీలో హైయెస్ట్ పేడ్ ఎంప్లాయ్. ఆ ఎంప్లాయ్కి లీవ్ లేదు, ఫిక్స్డ్ శాలరీ లేదు, అండ్ ప్రెషర్ అందరికన్నా ఎక్కువ అనేది ఉంది. ఇప్పుడు ఒక సింపుల్ ఫ్రేమ్ వర్క్ చెప్తాను. ప్రతి బిజినెస్ ఓనర్ రోజు ఈ 4 రోల్ అనేది ప్లే చేస్తాడు. మీరు ఏ రోల్ ఉన్నారని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి టెక్నీషియన్, యాక్చువల్ పని అనేది చేసేవాడు అనమాట. ప్రోడక్ట్ చేయడం, సర్వీస్ డెలివరీ చేయడం, కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడడం. రెండోది మేనేజర్, పని జరిగేలా చూసుకునేవాడు మేనేజర్ అనమాట. స్టాఫ్ ని ఫాలోఅప్ చేయడం, చెకింగ్, కరెక్షన్స్, ఫైర్ ఫైటింగ్, ఇదంతా కూడా మేనేజర్. ఇక మూడోది వచ్చేసి లీడర్, టీమ్ కి డైరెక్షన్ ఇచ్చేవాడు, విజన్ చూపించేవాడు, కల్చర్ ని సెట్ చేసేవాడు, పీపుల్ ని గ్రో చేసేవాడు. ఇక నాలుగోది వచ్చేసి ఓనర్, సిస్టమ్ బిల్డ్ చేసేవాడు, బిజినెస్ ని ఒక అసెట్ లాగా బిల్డ్ చేసేవాడు, నెంబర్స్ మీద డిసిషన్స్ తీసుకునేవాడు. ఇప్పుడు హానెస్ట్ గా మీకు ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాను, మీరు రోజు ఈ 4 రోల్స్ లో ఎంత టైం ఇస్తున్నారు? ఎస్, నేను లాస్ట్ 4 years నుంచి 20,000+ SME ఓనర్స్కి అనేది నేను ట్రైన్ చేశాను. బిజినెస్ ఓనర్స్తో అనేది నేను పని చేశాను. ఆల్మోస్ట్ అందరూ 80 నుంచి 90% టైం టెక్నీషియన్ ఆర్ మేనేజర్ రోల్స్ లో అనేది వాళ్ళు ఉంటారనమాట. లీడర్ అండ్ ఓనర్ రోల్స్ కి 5% టైం కూడా వాళ్ళు ఇవ్వలేకపోతుంటారు. అదే ప్రాబ్లం. మీరు బిజీగా ఉన్నారు, కానీ మీరు బిజినెస్ ని బిల్డ్ చేయడం అనేది లేదు, జస్ట్ రన్ చేస్తున్నారు. రన్ చేయడం అండ్ బిల్డ్ చేయడం రెండు కూడా వేరే వేరే పనులు అనమాట. మీరు రోజు చేసే ప్రతి పనికి ఈ 3 క్వశ్చన్లు అనేది అడగండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ పని నేను తప్పక చేయాలా? అంటే ఇది నేను మాత్రమే చేయగలుగుతానా, లేదంటే ఇంకెవరికన్నా నేను డెలిగేట్ చేయగలుగుతానా? ఇక రెండోది వచ్చేసి, ఈ పని నా రెవెన్యూ అనేది పెంచుతుందా, లేదా నన్ను జస్ట్ బిజీగా అనేది ఉంచుతుందా? బిజీ అవ్వడం డిఫరెంట్, ప్రొడక్టివ్ గా ఉండడం డిఫరెంట్. ఇక మూడోది వచ్చేసి, ఈ పని రిపీట్ అవుతుందా? రోజుకన్నా, లేదంటే వారానికన్నా, లేదంటే నెలకన్నా రిపీట్ అయితే దానికి SOP అనేది మీరు క్రియేట్ చేయండి. SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. SOP ఉంటే ఇంకెవరికన్నా ఆ పనిని అనేది మీరు డెలిగేట్ చేయగలుగుతారు. అంటే ప్రతి పనిని డీటెయిల్ గా రాయడం అనమాట. ఈ 3 క్వశ్చన్స్ తో మీ పని లిస్ట్ ని క్రాస్ చేయండి అనమాట. ఓకే, మీకు ఒక షాకింగ్ అనేది వస్తుంది. ఏంటంటే 60 to 70% పనులు మీరు చేయాల్సిన అవసరం లేదని మీరు షాక్ అవుతారు. ఎస్, మీరు విన్నది కరెక్ట్. ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తా. బోని వేటల్ గారు BVG గ్రూప్స్ అనమాట, రీటైల్స్, గార్మెంట్స్, మొబైల్స్, టాయ్స్ బిజినెస్ అనేది రన్ చేస్తుంటారు. ఆయన మా అల్టిమేట్ బిజినెస్ మాస్టర్ కి ఇది వచ్చాక ఈ 3 చేంజెస్ అనేది చేశారనమాట. కన్సిస్టెంట్ మార్కెటింగ్ స్టార్ట్ చేశారనమాట. డైలీ మార్కెటింగ్ పైన ఫోకస్ చేశారు. ERP ఆటోమేషన్ అనేది పెట్టారనమాట. మాన్యువల్ గా చేసే పనిని సిస్టమ్ లోకి తీసుకొచ్చారు. రోజు పొద్దున మార్నింగ్ మీటింగ్ అనే టీమ్ కి తీసుకుంటున్నారు. 15 రోజులకు ఒకసారి రివ్యూ టు రియాక్ట్ మీటింగ్ తీసుకుంటున్నారు. గ్రోత్ ఎక్సలరేటర్ మీటింగ్ అనేది టీమ్ కి రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. రిజల్ట్ ఏంటంటే, బిఫోర్ మా అల్టిమేట్ మాస్టర్కి వచ్చే ముందు 25 lakhs per month ఉంటుండే, తర్వాత 35 lakhs per month కి బిజినెస్ అనేది పెరిగింది అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? ఆయన కష్టం పెంచలేదు, ఇక్కడ ఆయన స్ట్రక్చర్ మార్చాడు. సేమ్ ఓనర్, సేమ్ టీమ్, సేమ్ మార్కెట్, కానీ సిస్టమ్ మారింది, రిజల్ట్ మారింది. చూడండి, 3 ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తా, ఇప్పుడే ఇమీడియట్ గా మీరు చేయాల్సింది వీడియో అయిపోగానే. స్టెప్ నెంబర్ 1, టైం ఆడిట్. 7 రోజులు రోజు మీరు చేసే ప్రతి పని అండ్ దానికి ఎంత టైం పడుతుందో రాయండి. జస్ట్ రాయండి, జడ్జ్ చేయకండి. 7 రోజుల తర్వాత ఆ లిస్ట్ ని 4 columns లో అనేది డివైడ్ చేయండి. రెవెన్యూ జనరేటింగ్ పనులు, టీమ్ కి ఇవ్వగలసిన పనులు, సిస్టమ్ తో చేయగలిసిన పనులు, అండ్ కంప్లీట్ వేస్ట్ పనులు. ఈ ఒక్క ఎక్సర్సైజ్ మీ కళ్ళు అనేది తెరిపిస్తుంది. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే, డెలిగేట్ అండ్ డాక్యుమెంట్. టీమ్ కి ఇవ్వాలన్న ప్రతి పనికి ఒక చిన్న SOP అనేది రాయండి. ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత టైంలో చేయాలి,
ఎస్ఓపి లేకుండా డెలిగేట్ చేస్తే ఆ పని మళ్ళీ తిరిగి మీరే వేసుకోవాల్సి వస్తుంది. డెలిగేషన్ ఫెయిల్ అవ్వదు, డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల ఆ డెలిగేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇక మూడోది వచ్చేసి ఏంటంటే వీక్లీ ఆన్ టైం బ్లాక్. అంటే వారానికి 4 గంటలు మీ క్యాలెండర్ లో ఫిక్స్ చేయండి. ఆ టైంలో ఫోన్ ఆఫ్, నో కస్టమర్స్, నో స్టాఫ్. ఆ 4 గంటల్లో మీరు బిజినెస్ మీద మాత్రమే పని చేస్తారు. నంబర్స్ చూడడం, ప్లాన్ చేయడం, టీమ్ రివ్యూ చేయడం, నెక్స్ట్ మంత్ స్ట్రాటజీ రాయడం. ఇది మీటింగ్ కాదు, ఇది మీరు మీ సొంత బిజినెస్ కి CEO లా ఖర్చు చేసే టైం అన్నమాట. మీరు విన్నది కరెక్ట్. ఈ 4 గంటలు మీ బిజినెస్ ని నెక్స్ట్ 4 సంవత్సరాలు ఎక్కడ ఉండాలో అనేది డిసైడ్ చేస్తారు. మీరు బిజినెస్ స్టార్ట్ చేసింది కష్టపడడానికి కాదు, ఫ్రీడమ్ కోసం అనేది మీరు స్టార్ట్ చేస్తారు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, ఒక జాబ్ నుంచి వచ్చాక, అంటే ఒక జాబ్ నుంచి బయటికి వచ్చాక ఇంకొక పెద్ద జాబ్ అనేది వాళ్ళంతటా వాళ్ళ చేతిలో క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఆ జాబ్ లో బాస్ వాళ్ళే అండ్ శాలరీ కూడా లేదు. సొల్యూషన్ ఎఫర్ట్ పెంచడం కాదు, సొల్యూషన్ స్ట్రక్చర్ మార్చడం. ఒక సింపుల్ టెస్ట్ చెప్తాను. మీరు లేకుండే మీ బిజినెస్ ఒక వారం నడవకపోతే మీకు బిజినెస్ లేదు, మీకు ఒక జాబ్ అనేది ఉంది. అదే ట్రూత్. ఆ ట్రూత్ ని మార్చడమే మీ చేతిలోనే ఉందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం. సో ఇవన్నీ కూడా ఇంకా మీరు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే నా నెక్స్ట్ బాస్ వర్క్ షాప్ అనేది ఉందన్నమాట. ఆ బాస్ వర్క్ షాప్ కి మీరు అటెండ్ కండి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా అక్కడ మీకు ఏంటనేది చెప్తాను. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ టాపిక్స్ పైన వీడియోలు కావాలనుకుంటే కూడా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.